హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ కవని అక్కడికి వచ్చి కొందరు కొన్ని ఆపాలని ప్రయత్నం చేస్తారు. ఆగుతాయని అనుకుంటారు, కానీ అన్ని ఆగవు అని అవని అంటూ ఉండగా, ఏమంటున్నావు అవని అని నిహారిక అడుగుతూ ఉంటుంది. అవని ఏమందో చివర్లో తెలుస్తుందిలే అని శ్రీకర్ అంటూ ఉండగా, అవని పిన్ని అక్షయాన్ని గెలిపించాలని ప్రయత్నించింది. చివరికి పోటీలోనే లేకుండా పోయింది పాపం. అందుకే ఆ బాధతో మాట్లాడుతున్నారు అని శౌరి అంటూ ఉండగా, ఇక ఈ డిస్కషన్స్ ఆపి ఏ ముగ్గు ఈ పోటీలో గెలిచిందో అది చెప్పండి అని కిట్టు అంటుంటే, ఈ పోటీలో గెలిచింది ఎవరో నిర్ణయించడానికి ఊరి పెద్ద రామచంద్ర గారిని, ఆయన భార్య సువర్ణ గారిని జడ్జిలుగా వ్యవహరించాలని కోరుకుంటున్నాను అని వేదవతి చెబుతూ ఉండగా, అయ్యో నేనెందుకమ్మా, మీరైతేనే బాగుంటుంది అని రామచంద్రరావు అంటూ ఉండగా, మా కుటుంబం నుంచి మా మనవరాలు శౌర్య పాల్గొంది కాబట్టి మేము న్యాయ నిర్ణేతగా వ్యవహరించడం రకరకాలుగా మాటకి దారి తీస్తుందండి. మీ నిజాయితీ గురించి అందరికీ తెలుసు, అందుకే మీరే నిర్ణయించండి రామరాజు గారు అని ప్రసాదరావు చెప్పడంతో, సరే అయితే వరుసగా ముగ్గులు చూసుకుంటూ రామచంద్రరావు వస్తూ ఉంటాడు. మరోవైపు గురువు గారు ఇంకా కారులో వస్తూ ఉంటారు. రామచంద్రరావు ఆయన భార్య ఇద్దరు కూడా అన్ని ముగ్గులు చూసుకుంటూ ఆ ముగ్గుకు సంబంధించిన మార్కులు వేసుకుంటూ వస్తూ ఉంటారు. అంతలో శౌర్య వేసిన ముగ్గు దగ్గరికి రావడంతో, ఏమండి ఇదిగోండి ఘట్టమనేని శౌర్య వేసిన ముగ్గు అనే కిట్టు చాలా గొప్పగా చెప్తూ ఉండగా, రామరాజు గారు అందరి ముగ్గులు చూడటం అయిపోయింది కాబట్టి ఇక రిజల్ట్స్ అనౌన్స్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను అని పెద్దరాజు అడుగుతూ ఉంటాడు. అంతలో ఆయన పక్కనున్న అతను, రామరాజు గారు శౌర్య ముగ్గు గురించే ఎక్కువసేపు మాట్లాడుతున్నారు, శౌర్య ముగ్గుకే ప్రైజ్ వస్తుందని అనుకుంటున్నారు అని మాట్లాడుతూ ఉండగా, ఇక ఆ మాట విన్న నిహారిక చాలా సంతోషపడుతూ ఉంటుంది. కిట్టు కూడా చిన్నమంగా విక్టరీ మందే అని చాలా సంతోషంగా చెప్తూ ఉంటాడు. అంతలో అవని, రామరాజు గారు మరో ముగ్గు మిగిలింది, దయచేసి అది కూడా చూడండి అని అవని చెప్పడంతో నిహారిక కిట్టు షాక్ అయిపోతూ, రంగులు పోగొట్టుకోవటం వల్ల పోటీ నుంచి తప్పుకున్నారు కదా, మీరు మళ్ళీ రంగులు దొంగలించి ముగ్గు వేస్తే ఆ ముగ్గు పోటీలోకి తీసుకోబడదు అని నిహారిక చెప్తూ ఉండగా, రంగులతో వేసిన ముగ్గు కాదు, దయచేసి మీరు వచ్చి చూడండి అని అవని పిలవటంతో రామరాజుతో సహా అతని భార్య, ఊర్లో జనమంతా అలాగే వేదవతి ఫ్యామిలీ అక్కడ వెళ్లి చూడగా, కూరగాయలతో అమ్మవారి బొమ్మ వేసి ఉంటుంది. అది చూసిన అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఆ ముగ్గును చూస్తుంటే స్వయంగా అమ్మవారిని చూసినంత అందంగా వెజిటేబుల్స్ తో ఆ ముగ్గు వేసి ఉంటుంది. దాంతో వేదవతి, ప్రసాదరావు, పెద్దరాజు ముగ్గురు కూడా అమ్మవారిని చూసినంత ఆనందంతో దండం పెట్టుకుంటూ ఉండగా, మా అక్షయ్ వేసిన ముగ్గు ఇదేనండి, మనందరం కొలిచే అన్నపూర్ణదేవి బొమ్మ అని శ్రీకర్ చెప్తూ ఉండగా, చుట్టుపక్కల 10 ఊళ్ళు సుఖ సంతోషాలతో పాడి పంటలతో జీవిస్తున్నారంటే అందుకు కారణం మన అన్నపూర్ణదేవి కదా. ఈ పండగ పూట అమ్మవారిని ఈ రకంగా దర్శించుకుందామని ఈ విధంగా చేయడం జరిగింది. ఈ ఊరిలో ప్రతి చెట్టు, ప్రతి పుట్ట, వాగు, వంక, పైరు, పచ్చిక అన్ని నిత్యం అమ్మవారి నామస్మరణ చేస్తూ ఉంటాయి. అందుకే అమ్మవారిని ఈ రూపంలో తయారు చేశాను, మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను అని అక్షయ చెప్తూ ఉండగా, ఇక అందరూ అలాగే చూస్తూ ఉంటారు. అంతలో కిట్టు మాత్రం నిహారిక చెవులో, ఎవరికి నచ్చదు, ఈ సమయంలోనే మనం అడ్డుపుల్ల వేసేయాలి అని చెప్తూ ఉండగా, అవును కృష్ణ, ఇప్పుడు మనం రెచ్చిపోయి అందరితో అక్షయ్ని తిట్టించాలి అని నిహారిక కూడా చెప్తూ ఉండగా, ఇప్పుడు చూడు నేను ఎలా రెచ్చిపోయి అడ్డుకుంటాను అని కిట్టు అంటూ ఉండగా, అద్భుతంగా ఉంది కదూ రామరాజు గారు, మీ అభిప్రాయం ఏంటి అని పెద్దరాజు అడుగుతూ ఉండగా, అభిప్రాయం చెప్పేంత ఏముంది బావా, ఇలా కూరగాయలతో అమ్మవారిని నేల మీద వేయటం అమ్మవారిని అవమానించినట్టే కదా అని కిట్టు అంటుంటే అందరూ అలాగే షాక్ అవుతూ చూస్తూ ఉంటారు. ఏదో విధంగా ప్రైజ్ కొట్టేయడానికి ఇలాంటి నాటకం మొదలు పెట్టారు అని నిహారిక అంటుంది. రామరాజు గారు వీళ్ళ సంగతి వదిలేయండి, అక్కడ మన ముగ్గుల గురించి చూద్దాం పదండి రండి అని కిట్టు పిలుస్తూ ఉండగా, అంతలో ఆ ముగ్గుల పోటీలో పాల్గొన్న పిల్లలందరూ కూడా అమ్మవారి బొమ్మ చూసి చాలా హ్యాపీగా క్లాప్స్ కొట్టడం మొదలు పెడతారు. వాళ్ళతో పాటు వేదవతి కూడా క్లాప్స్ కొడుతూ ఉంటుంది. వేదవతి కొట్టడంతో ఇక అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇక దాంతో కిట్టు, నిహారిక, శౌర్య చాలా కోపంగా చూస్తూ ఉండగా, అక్షయ్ని అభినందించడానికి మనసు చేతులు రావట్లేదా అని పెద్దరాజు అడగటంతో కిట్టు కూడా ఇష్టం లేకపోయినా క్లాప్స్ కొడుతూ ఉంటాడు. అద్భుతం అమ్మ, చాలా చాలా అద్భుతం, ఇది అమ్మవారిని అవమానించడం కాదు, భూదేవిని ఉయ్యలుగా మార్చి అమ్మవారిని అందులో ఉయ్యల ఊపుతున్నట్టు గౌరవంగా ఉంది, మీరేమంటారమ్మా అని రామరాజు అడుగుతుండగా, అవును రామరాజు గారు, ముగ్గురు అందరూ వేస్తారు, ఇలా చేయడం గొప్ప విషయం అని వేదవతి కూడా పొగుడుతూ ఉంటుంది. అంతలో ప్రసాదరావు, నువ్వు గ్రేట్ అమ్మా అక్షయ అని పొగుడుతూ ఉండగా, ఈ గొప్పతనం నాది కాదు పెద్దయ్య గారు, అవును మేడంది, ఈ ఆలోచన నాకు అవును మేడమే ఇచ్చారు అని అక్షయ చెప్తూ ఉండగా, ప్రైజ్ ఎవరికో ఇప్పటికైనా చెప్పండి సార్ అని పెద్దరాజు అడుగుతుండగా, ఇంకెవరికి, నిస్సందేహంగా అక్షయ్కే అని రామరాజు చెప్పడంతో ఇక దాంతో కిట్టు, నిహారిక,
శౌర్య ముగ్గురు షాక్ అవుతూ ఉంటారు. ఇక పెద్దరాజు కొట్టండి క్లాప్స్ అని అంటూ అందరూ కలిసి క్లాప్స్ కొడుతూ ఉండగా, నీ ప్రతిభను ఎవరు ఆపలేరు అక్షయ అని మెచ్చుకుంటూ ఉండగా, నేను నెగ్గానంటే అందుకు కారణం మీరే మేడం అని అక్షయ అంటుంది. ఉండండి, నేను వెళ్లి ప్రైజ్ ని పట్టుకొస్తాను అని ప్రైజ్ తీసుకొచ్చి, రామరాజు గారు మీ చేతుల మీదుగా ఇదిగో ప్రైజ్ ఇవ్వండి అని పెద్దరాజు ఇవ్వబోతూ ఉండగా, ఒక్క నిమిషం అన్నయ్య, రామరాజు గారు ఏమీ అనుకోకండి, ఆ ప్రైజ్ ని మా అక్షయ అత్తయ్య గారి చేతుల మీదుగా అందుకుంటే మా అక్షయ మరింత ఆనందపడుతుంది అని అవని అడుగుతుండగా, ఇక నిహారిక కిట్టు షాక్ అవుతూ ఉంటారు. నాకేం అభ్యంతరం లేదమ్మా, అమ్మగారి చేతుల మీదుగానే ఇప్పించండి అని రామరాజు చెప్పడంతో వేణుమతి తన చేతుల మీదుగా అక్షయకి ఆ ప్రైజ్ ని అందిస్తూ ఉంటుంది. అందరూ సంతోషంగా క్లాప్స్ కొడుతూ ఉంటారు. నిహారిక కిట్టు శౌర్య మాత్రం చాలా కోపంగా చూస్తూ, నిహారిక అది చూసి వారవలేక అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక పెద్దరాజు, అమ్మోరు తల్లి, అమ్మవారు న్యాయం చేస్తుంది అని చెప్పాను కదా, ఇప్పుడు అదే జరిగింది అని అంటూ ఉంటాడు. అంతలో నిహారిక అక్కడి నుంచి వెళ్ళిపోయి, ఛా, అందరూ ముందు ఘోరమైన అవమానం జరిగింది, మింగుడు పడట్లేదు అని కోపంతో రగిలిపోతూ ఉండగా, అంతలో అక్కడికి అవని వచ్చి ఏ దొంగ అని పిలుస్తూ ఉంటుంది. ఇక దాంతో నిహారిక షాక్ అయిపోతూ, పిచ్చి పిచ్చిగా ఉందా, దొంగ అని అంటున్నావేంటి అని నిహారిక అడుగుతూ ఉండగా, రంగుల దొంగ, రంగుని దొంగతనం చేసింది మీరేనని నాకు తెలిసే, దేడి దిమాగ్ దానా, అందరి ముందు ఆ విషయం నేను ప్రూవ్ చేసి ఉండేదాన్ని. వేదవతి గారి రెండో కోడలు దొంగ అని అందరి ముందు బయటపడితే బాగుంటుంది కదా అని సైలెంట్ అయిపోయాను అని అవని అంటుంది. నేనేం అలా చేయలేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో అని నిహారిక అంటుంది. చేయించింది నువ్వే కదా, నీ బుద్ధి ఎప్పటికీ మారదు, కనీసం ఆ చిన్న పిల్లనైనా బుద్ధిగా పెంచవే బాబు, అదైనా ఫ్యూచర్ లో బాగుపడుతుంది, లేదంటే నీలా తయారవుతుంది, మరో నిహారిక అవుతుంది. తల్లి స్థానం చాలా గొప్పది, బిడ్డ బాగుని కోరుకోవాలి, చెడుని కాదు. నీ కడుపును పుట్టిందో అయితే నువ్వు అలా దొంగతనాలు నేర్పించేదానివా, ఏమోలే, నువ్వంతగా తెగించినా తెగిస్తావు, రంగులు లేనంత మాత్రాన పోటీ నుంచి తప్పుకుంటామని ఎలా అనుకున్నావు, ఆయుధం లేనంత మాత్రాన వీరుడు యుద్ధం నుంచి వెను తిరగడు కదా, ఈ అవని కూడా అంతే, ఒక్కోసారి మంచితనం ఆయుధం అవుతుంది, అడ్డదారి దొడ్డుదారులతో ఏమీ సాధించలేవు, ధర్మంగా ఉంటే ఆ ధర్మమే గెలిపిస్తుందని నీకెన్నోసార్లు నీతి బోధ చేశాను, అయినా నువ్వు మారలేదు అని అవని అంటుంటే, ఆఫ్టర్ ఆల్ ముగ్గుల పోటీలో గెలిచినందుకు ఏదో రాజ్యం గెలిచినట్టు విర్రవీగుతున్నావు, ఈ పండుగలో ముక్కు పొడుగుని సొంతం చేసుకోబోతున్నాను, అది నీకు అసలైన పరాజయం అవుతుంది, ఆ తర్వాత మీ అందరూ నా కాలు కింద చెప్పులైపోతారు అని నిహారిక అంటూ ఉండగా, అన్నట్టు అడగటం మర్చిపోయాను, ముక్కు పొడుకు అందగానే ఎవరికి అమ్ముతున్నారు, ఫారినర్స్ కా, ఎన్ని కోట్లకి బేరం పెడుతున్నారు అని అవని అడుగుతుండగా, నిహారిక ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఆ విషయం నాకెలా తెలిసిందని అనుకుంటున్నావా, ఆకాశవాణి చెప్పిందిలేమ్మా, అమ్మవారి విగ్రహంతో పారిపోయిన ఫారినర్స్ గతి ఆనాడు ఏమైందో ఒకసారి గుర్తు తెచ్చుకో బంగారం అని అవని చెప్పడంతో ఇక వెంటనే నిహారిక ఆ రోజుని తలుచుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆనవాళ్ళు కూడా మిగలకుండా బూడిదైపోయారు, నీ పరిస్థితి కూడా అదే అవుతుంది, ఆ విషయం నువ్వు ఒక అరక్షణం గుర్తుంచుకుంటే బాగుంటుంది అని అవని చెప్తూ ఉండగా, ఆ విషయం నీకెలా తెలుసు అని నిహారిక అడుగుతూ ఉండగా, అంటే నువ్వు విగ్రహాన్ని అమ్ముకోవాలి అనుకోవడం నిజమే అనమాట అని అవని అడుగుతుండగా, అబే అదేం లేదు అని నిహారిక కంగారు పడుతూ చెప్తూ ఉండగా, అమ్మవారికి సంబంధించిన ముక్కు పుడకతో గేమ్స్ ఆడావంటే నేనన్నట్టే దిక్కుమాలిన చావు చేస్తావు, అయినా నీ చేతికి రావడం డౌటేలే అని చెప్పేసి అంటూ అవని అక్కడి నుంచి వెళ్తూ ఉండగా, నిహారిక చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. అంతలో వీళ్ళిద్దరి మాటలు పెద్దరాజు విని, అమ్మయ్య, నేను చేసిన ప్రయత్నం ఇక్కడ ఫలించింది అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. ఇక నిహారిక ఇంత దూరం వచ్చిన తర్వాత ముక్కు పుడక నా చేతికి రాకుండా ఎలా ఉంటుంది, ఎవరు ఆపుతారు అని నిహారిక అనుకుంటూ ఉంటుంది. అంతలో గురువు గారు తన శిష్యుడు ఆ ఊరికి చేరుకుని కారు దిగి, మొత్తానికి మనం మన గమ్యానికి చేరుకుందాం అని అంటూ ఉండగా, ఇంకా వేదవతి గారి ఇంటికి చేరుకోలేదు కదా గురువు గారు అని అడుగుతూ ఉండగా, ముందు గ్రామ దేవతకి నమస్కారం చేసుకుందాం, ఆ తర్వాత వేదవతి గారింటికి బయలుదేరదాం, ఇంత దూరం వచ్చిన తర్వాత మనం ఇక ఆ ఇంటికి చేరుకోవడం ఏ దుష్ట శక్తి ఆపలేదు అని గురువు గారు తన శిష్యుడు వస్తూ ఉండగా నిహారికని చూపిస్తూ ఉంటారు. అంతలో వేదవతి ఫ్యామిలీ అంతా కూడా వాళ్ళ ఇంటి పెద్దలకి పిండ ప్రదానం చేయిస్తూ ఉంటారు. అంతలో అవని నిహారిక తన బిడ్డ గురించి మాట్లాడిన మాటలు తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అంతలో కిట్టు గురువు గారు వాళ్ళని చూసి, అయ్యో దేవుడా, కొంప మునిగిపోయింది అని టెన్షన్ పడుతూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆపసోపాలు పడుతూ, నిహారిక ఇలారా ఎలారా అని చాలా టెన్షన్ పడుతూ పిలుస్తూ ఉంటారు. నిహారిక వచ్చి కుక్కలు తరుముతున్నట్టు ఎందుకు ఇలా పరుగున వచ్చావు అని అడుగుతూ ఉంటుంది. కాసేపట్లో మనల్ని ఈ ఊళ్ళో చావు చెత్త కొట్టి తరుముతారు, సిద్ధేశ్వర స్వామి ఊళ్ళోకి ఎంట్రీ అయ్యారని ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నారు అని కీర్తి చెప్పడంతో నిహారిక ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఆయనకేం బలేదా, ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని అడుగుతూ ఉండగా, మన పని పట్టడానికి వచ్చారు, అవును బంగారం, అయినా దివ్య దృష్టి కలవారు ఈ అరాచకం ఏదైతే ఉందో అది బయటపడతారని నాకు టెన్షన్ గా ఉంది అని కిట్టు అంటుంటే, అవని బిడ్డని నేనే దూరం చేశాను అన్న విషయం ఆయన దివ్య దృష్టికి అంది ఉంటుందంటావా అని నిహారిక అడుగుతూ ఉండగా, అంతేగా మరి అని కిట్టు అంటుంటే, ముక్కు పుడక దక్కించుకుందామని ఆనందంతో ఇక్కడికి వస్తే అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నాయి,
అని వెంటనే ఆలోచించి నువ్వు ఒక పని చేయి, ఆయన రాకుండా దారిలోనే ఆపై మాట వినకపోతే పైకి పంపించేయి అని నిహారిక చెప్పడంతో కిట్టు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. అంతలో వేదవతి నిహారిక కృష్ణ ఇద్దరు ఇలా రండి అని పిలుస్తూ ఉండగా అమ్మ పిలుస్తుంది అని కిట్టు అంటుంటే ఈవిడ ఇప్పుడే పిలవాలా అని నిహారిక అంటూ ఉంటుంది. కృష్ణ అని వేదవతి మళ్ళీ పిలుస్తూ ఉంటుంది. దాంతో కిట్టు నిహారిక ఇద్దరు దగ్గరకు వెళ్లి ఏంటమ్మా అని అడుగుతూ ఉండగా ఇక్కడ కార్యక్రమం జరుగుతూ ఉండగా అక్కడేం పని, ఏం మాట్లాడుకుంటున్నారు అని వేదవతి అడుగుతూ ఉండగా ఏం లేదమ్మా అని కిట్టు చెప్తూ ఉండగానే అంతలో గురువు గారు తన శిష్యుడితో సహా అక్కడికి వచ్చి వేదవతి గారు అని పిలవటం కిట్టు నిహారిక ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. వేదవతి ప్రసాదరావు ఇద్దరు బయటకు వెళ్లి నమస్కారం స్వామి మీరు ఇక్కడికి అని అడుగుతుండగా మీరు ఉన్న చోటికి రావాల్సి వచ్చింది అని గురువు గారు చెప్తూ ఉంటారు. మహాప్రసాదం రండి స్వామి రండి అని ఇద్దరిని లోపలికి ఆహ్వానించి ఊహించని మీ రాక మాకు ఎంతో సంతోషం కలిగిస్తుంది స్వామి, మీరు మాతో ఏదో శుభవార్త చెప్పాలి అనుకుంటున్నారని మీ శిష్యుడు మాకు ఎప్పుడో వర్తమానం చేరవేశాడు, చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాం రండి స్వామి అని వేదవతి ప్రసాదరావు అంటూ ఉంటారు. నిహారిక మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది.